చేస్తున్నారు. రైట్. అఖిలప్రియ గారు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతర స్కామ్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇందాక కూడా అన్నారు దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది, ఇది సపరేట్ స్కామ్ ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా బిగ్ బాస్ వాళ్ళు అనుకునే బిగ్ బాస్ వరకు కూడా ముడుపులు వెళ్ళాయి, ఆ ప్యాలెస్ కూడా చేరాయి, అవన్నీ కూడా అనేది డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో తక్కువ మొత్తంలో 500 కోట్లు అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలుస్తున్నటువంటి విషయం కదా, దీంట్లో ఏదైతే దీనికి సంబంధించిన ఫండ్. సో దీంట్లో కూడా ఏమైనా వెళ్ళుంటాయంటారా, లేదంటే పోనీలే ఇదంతా వాళ్ళు వాడుకొని అనుకుంటారా ఆయన పైకి? జగన్మోహన్ రెడ్డి గారు మంచి బిజినెస్ మ్యాన్ అండి. సో ఆయన ఏది ఆయనకి రావట్లేదు అంటే, రాష్ట్రంలో కింద స్థాయి నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు కావచ్చు, పెద్ద పెద్ద పనులు కావచ్చు, ఏది కూడా వాళ్ళకి తెలియకుండా జరగదు. మొత్తము వాళ్ళ గుప్పెట్లో వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ జిల్లా వాళ్ళు కావచ్చు, మొత్తం వాళ్ళనే పెట్టి చుట్టుపక్కల వాళ్ళే మొత్తం హ్యాండిల్ చేశారు. నిజంగంటే మీరే చెప్పండి, లేదంటే రాష్ట్రంలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, రోజాకి కావచ్చు, లేకపోతే సిద్ధార్థ్ రెడ్డి, ఇద్దరు కూడా ఇంత 500 కోట్ల రూపాయలు పైన ఉన్న స్కాము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చేసేంత ధైర్యం వీళ్ళకు ఉందా అండి? ఆయన పర్మిషన్ లేకుండా చేసేంత ధైర్యం వీళ్ళకు ఉందా అండి? ఆయనకి ఇస్తున్నారు కాబట్టి, లేదా వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చేయడము, వీళ్ళు వాళ్ళకి అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకొని వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, ఆయన చేయలేకుండా, వాళ్ళకి తెలియకుండా జరిగిందంటే రాష్ట్రంలో ఎవడు కూడా నమ్మరు, అది వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, ఆయనకు కూడా కొంచెం ముడుపులు పోయినా అంటున్నారు, అంతేనా? డెఫినెట్ గా కదండి. రోజా గారికి, సిద్ధార్థ్కి, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎంత పెద్ద స్కామ్ నడపంటే ధైర్యం అయితే ఉండదు. తర్వాత డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు ఇవన్నీ చేయగలిగినారు. రైట్. తర్వాత ఈ రిషికొండ విషయం ఏంటి? అక్కడ కూడా 500 కోట్లు, దాన్ని ఏం చేస్తున్నారు అసలు? దానికి సంబంధించి ఎంక్వైరీలు ఏమైనా ఉన్నాయా? దానికి కూడా పర్యాటక శాఖ మంత్రి రోజా గారి హస్తం అక్కడ కూడా ఉంది. చూడండి, రిషికొండ నిజంగంటే రాష్ట్రంలో మనమందరం కూడా సిగ్గుతో తలదించుకునే విషయం. ఎందుకంటే అసలు టూరిజం అనేది మనకి ఎంతమంది అంటే, కొన్ని దేశాలే టూరిజం పైన బతుకుతున్నారు. కొన్ని దేశాలు టూరిజం తరపు నుంచి వచ్చే ఇన్కమ్ పైన వాళ్ళు రన్ చేస్తున్నారు కంట్రీస్. మన రాష్ట్రంలో మనకి సముద్రాలు ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి, బ్యాక్ వాటర్, రాజమండ్రి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, రాయలసీమలో టెంపుల్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం కూడా మనం ఒక సర్క్యూట్ లాగా చేసి ప్రజల్ని తీసుకురావాలా. మన రాష్ట్రంలో ఏముందో దేశానికి కాదు ప్రపంచానికి చూపించి అందరూ కూడా ఇక్కడికి వస్తే దానికి తగిన ఇన్కమ్ పెరుగుతుంది, మన రాష్ట్రము డెవలప్ అవుతుంది అని చెప్పి మనం ఒక సైడ్ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరూ నడిపిస్తే, వీళ్ళు ఎక్కడెక్కడ టూరిజం కి సంబంధించిన హోటల్స్ ని కూల్చేయాలా, ప్రైవేటైజేషన్ ఎక్కడెక్కడ చేయాలా. మీరు ఇంకోటి కూడా గమనిస్తే, అది యాక్చువల్ గా రిషికొండ హరిత హోటల్ ప్రాఫిట్ మేకింగ్. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి హోటల్స్ ఉన్నాయి, కొత్తవి కూడా ఉన్నాయి, దాంట్లో వాటిని కూల్చేసి కట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే అసలు హరిత హోటల్స్ అన్ని తీసేసి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కి ఇచ్చేసేదానికి అవకాశం ఉండింది. కానీ మన గవర్నమెంట్ తరపు నుంచి నడపాల్సిన కొన్ని హోటల్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ ఉంటాయి, దానివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రైవేట్ పార్టీస్ కి ఇస్తామండి, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు. లోకల్ గా మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తారని గ్యారంటీ లేదు. సో ఇవన్నీ ఆలోచించుకొని ప్రాఫిట్ మేకింగ్ హోటల్స్ మాత్రమే ఎక్కడ కూడా మీరు ప్రైవేటైజేషన్ చేయకండి అని చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది. అందుకే మేము ఉన్నప్పుడు ఎక్కడ కూడా మేము హరిత హోటల్స్ ని డెవలప్ చేసామే తప్ప వీలైతే, అంతేగాని మేము ఎక్కడ బయట వాళ్ళకి ఇవ్వలేదు. అండ్ కూల్చడం అనేది దట్ ఈస్ ద బ్లండర్. వాళ్ళు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, హరిత హోటల్ అంటే సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హరిత హోటల్కి వచ్చి టైం స్పెండ్ చేసి, ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేసి, అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు వెళ్ళి, అంటే రాయలసీమలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఆ విశాఖపట్నంలో రిషికొండ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసేవాళ్ళు, అండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అది పెద్ద ప్యాలెస్ కట్టి అది ఎవడు వాడుకోవడానికి లేదు. అడు జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోవడానికి కట్టినాడా, ఎవరికి వాడుకోవడానికి? ఏమనిపిస్తుంది మేడం, మీరు కూడా టూరిజం మంత్రిగా పనిచేస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఏం చేయొచ్చు దాన్ని, ఆ ప్యాలెస్ ని? అది ఎవరికి అర్థం కావట్లేదు కదా. అసలు ఆ ప్యాలెస్ దేనికి కట్టినారు? బంగారంతో కట్టడం ఏందండి?
బంగారంతో ఎవడు కట్టుకుంటాడండి? ఇంతకు ముందు మనము ఇతర ఇరాన్ దేశాలు అట్లా చూస్తుంటాము. సద్దాం హుసేన్ వాళ్ళు డబ్బులంతా దోచుకొని సద్దాం హుసేన్ అట్లాంటి వాళ్ళు ఆ డబ్బులంతా దోచుకొని బంగారంతో పరుపులు బంగారంతో ఇవి చేయించుకున్న వాళ్ళు. అట్లా ఏమైనా చేద్దామని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నం ని మొత్తం కూడా కబ్జా ఖాళీ చేసేసి, అందుకే అక్కడికి పోయినాడేమో ఆయన 3 రాజధాని పేరు పెట్టుకొని విశాఖపట్నం దోచుకోవడానికి వాళ్ళందరూ అక్కడికి పోవడం జరిగింది. అంటే పర్మనెంట్ గా ఆయన ఉంటాడని చెప్పి అక్కడ కట్టుకున్నట్టుగా మాకు అనిపిస్తుంది. కానీ ఈ రోజు ప్రజలు కూడా చాలా తెలియపరులండి. ప్రజలు కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలా, ఎప్పుడు పెట్టాలా, ఎప్పుడు దించాలనేది ప్రజలకి బాగా తెలుసు. ఒక లిమిట్ దాటితే ప్రజలు కూడా సహించరు. ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని కంట్రోల్ చేసి, ప్రజల్ని గుప్పట్లో పెట్టుకొని నువ్వు ఆడించాలనుకుంటే మాత్రము, అంటే మేము కేసులు వేయించుకుంటే మమ్మల్ని జైల్లో పెడతారు, మమ్మల్ని రానికుండా చేస్తారు. ప్రజల్ని ఏం చేస్తారు? వాళ్ళైతే వెళ్ళి ఓటు వేయాలి కదా, వాళ్ళైతే బయటకు వచ్చి ఓట్లేస్తేనే కదా మీరైనా మేమైనా గెలిచేది. సో వాళ్ళ చేతుల్లో పవర్ ఉన్నింది, వాళ్ళు మార్చినారు. అంటే ప్రతిపక్షానికి కూడా మీరు మా ఫ్యూచర్ లో రేపు పొద్దున మా కోసం కొట్లాడే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి వాళ్ళు ఈరోజు పక్కన కూర్చోబెట్టారు. ఇట్లా